కవయిత్రి మొల్ల. కవయిత్రి మొల్ల 16వ శతాబ్దంలోని నెల్లూరు జిల్లాలో గోపవరంలో జన్మించింది. మొల్ల రచించిన రామాయణానికి మొల్ల రామాయణం అని పేరు. ధన్యవాదాలు. గిడుగు వెంకట రామమూర్తి గారు జన్మదినం సందర్భంగా ఆగస్టు 29న జన్మించారు. శ్రీకాకుళం జిల్లాలోని జన్మించారు. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని జన్మించారు. ఈయన జన్మదినం సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఈయన శ్రీకాకుళం జిల్లాలోని జన్మించారు. రామమూర్తి గారు గ్రాంథిక భాషలోని పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతో కృషి చేశారు. తెలుగు భాష ఆయన చేసిన సేవకు గుర్తుగా ఆంధ్ర ప్రభుత్వం రావు బహదూర్ బిరుదుతో గౌరవించింది. కందుకూరి వీరేశ్వర లింగం పంతులు గారు చినిగిన చొక్కా ఆయన తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త. ఈయన 25 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మొదట తంతు వివాహం జరిపించారు. స్త్రీ విద్య కొరకు చాలా కృషి చేశారు. ధన్యవాదాలు. గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ 21న విశాఖపట్నంలోని రాయవరం గ్రామంలో జన్మించారు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, దేశమంటే మట్టి కాదే, దేశమంటే మనుషులోయ్ అన్న గొప్ప కవి గురజాడ అప్పారావు గారు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఎదిరించిన గొప్ప కవి గురజాడ అప్పారావు గారు. ధన్యవాదాలు. గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లాలో జన్మించారు. నవయుగ కవి, చక్రవర్తి అనే బిరుదు కలదు. గిజిగాడు, గబ్బిలం వంటి ఎన్నో రచనలను